నిజంగా చాలా దారుణంగా ఉంది అధ్యక్ష. బెల్ట్ షాప్స్ అనేవి ఈ రాష్ట్రంలో అది అందరూ అంగీకరించాల్సిన నిజం. ఎందుకంటే ప్రతి దగ్గర కూడా బెల్ట్ షాప్స్ కనిపిస్తున్నాయి. సంతలో వేలం కూడా వేస్తున్నారు అధ్యక్ష. అరకులోని సాక్షాత్తు హోమ్ మినిస్టర్ గారు సొంత జిల్లాలో సొంత నియోజకవర్గంలో కూడా చూసాం అధ్యక్ష. అలాగే ఓపెన్ బార్స్ తీసుకుంటే గౌరవ మంత్రి గారి సొంత జిల్లాలో కూడా ఓపెన్ బార్స్ ఉన్నాయని చాలా పేపర్లో చూడడం జరిగింది అధ్యక్ష. అసలు ఈ బీర్లు అమ్మకాలు అనేవి లేదా మద్యం అమ్మకాలు ఏంటంటే ఎంత ఘోరం అంటే డేటా మనం ఒకసారి తీసుకుంటే అధ్యక్ష 2024 డిసెంబరు 2023 డిసెంబరు మధ్య తేడా చూద్దాం అధ్యక్ష. మద్యం అమ్మకాల్లో 2023 డిసెంబర్లో మద్యం అమ్మకాలు 25,83,530 కేసులు అమ్మకాలు జరిగాయి అధ్యక్ష. అలాగే బీర్ల అమ్మకాలు తీసుకుంటే 6,40,370 కేసులు బీర్ల అమ్మకాలు జరిగాయి అధ్యక్ష. అదే 24లో ప్రభుత్వము నిర్వహించకుండా ప్రైవేట్ వ్యాపారుల చేతులకి ఇచ్చాక లిక్కర్ అమ్మకాలేమో అంటే 24 డిసెంబర్లో 30,46,362 కేసుల అమ్మకాలు జరిగాయి అధ్యక్ష. బీర్లేమో 9,11,815 కేసులు బీర్ల అమ్మకాలు జరిగాయి అధ్యక్ష. అంటే లిక్కరు అమ్మకాలేమో 18% పెరిగాయి అధ్యక్ష. బీర్ల అమ్మకాలు 40% పెరిగాయి అధ్యక్ష. అంటే ఒక డిసెంబర్కి ఈ డిసెంబర్కి లిక్కర్ అమ్మకాలు 4,62,000 పైన పెరిగాయి అధ్యక్ష. బీర్ల అమ్మకాలు 2,70,000. ఆవిడ ఉద్దేశం డిఫరెన్స్ ఏదో అమ్మకాలు పెరిగినాయనో తగ్గినాయనో చెప్తున్నారు. ప్రజల మహిళలు చిన్నారుల మాన ప్రాణాలకు సంబంధించిన విషయం, అలాగే ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయం అధ్యక్ష. రాజకీయాలు ఇక్కడ మాట్లాడొద్దు అధ్యక్ష. దయించి రాజకీయాలు మాట్లాడొద్దండి. కాబట్టి దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. సరే, ఇన్ని బెల్ షాప్స్ పెరుగుతున్నాయి, స్కూల్స్కి వెళ్ళేదారులు కాలేజీలకు వెళ్ళేదారులు ఇన్ని బెల్ షాప్స్ కనిపిస్తున్నాయి అనేసి ప్రతి ఒక్కరూ చూస్తున్నారు అధ్యక్ష. మనం ప్రత్యక్షం చూసిన ఎన్ని మద్యం షాప్స్ మీద ఇలా బెల్ షాప్స్ ఉన్నాయని కేసులు పెట్టారు. యాక్చువల్లీ చెప్పాలంటే అధ్యక్ష కావాలంటే చాలా వీడియోస్ కూడా ఉన్నాయి అధ్యక్ష. వాటన్నిటి మీద కేసులు పెట్టారా లేదా మంత్రి గారికి, గౌరవ మంత్రి గారికి, సభకి నేను సమర్పిస్తాను అధ్యక్ష. అసలు ఎన్ని కేసులు పెట్టారు అధ్యక్ష? అలాగే నేను చదివాను పేపర్లో ఒకసారి దొరికితే 5 లక్షలు ఫైన్ చాలా ఉన్నాయి. ఎన్ని బెల్ట్ షాపుల మీద కేసులు పెట్టారనేది మీ ప్రశ్న అంతే కదా? రెండోసారి దొరికితే లైసెన్సే క్యాన్సిల్ చేస్తామన్నారు. అలా ఏమైనా క్యాన్సిల్ చేశారా? అవన్నీ కూడా చెప్పాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఇక్కడ తెలుసు బోర్డర్ లో మనం ఎంత కంట్రోల్ చేయబట్టి ఆ ఇన్కమ్ మనకు వచ్చింది. ఇది లెక్కలోనే మీకు కావడం మేము ఇస్తాం అధ్యక్ష. బాగా తాగడం కాదు, పక్క రాష్ట్రం పోయేది మన ఆదాయం. అక్కడి నుంచి టెట్రా ప్యాక్లని అవన్నీ మీరు క్వాలిటీతో కూడుకున్నటువంటి ఇవ్వడం వల్ల పక్క రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఏదైతే పక్క రాష్ట్రాల్లో లేకపోతే వేరే ఇల్సిట్ లెక్కరో తాగే పరిస్థితి ఉన్నది అధ్యక్ష. వాళ్ళు అవన్నీ మనం కంట్రోల్ చేయడం వల్ల మనకి ఇది పెరిగింది. ఇదే కాదు, ఇప్పుడు మేము ఒక 2% సెస్ కూడా పెట్టుకున్నాం అధ్యక్ష ఈ వచ్చే ఇన్కమ్లో. దాని ద్వారా డీఅడిక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి గతంలో మీరు ఇచ్చారు కదా, చేద్దాం, ఆలోచిద్దాం. డీఅడిక్షన్ కేంద్రాల అధ్యక్ష ఇప్పుడు రాష్ట్రంలో చాలా ఈ డీఅడిక్షన్ సెంటర్స్ కూడా మేము 2 చోట్ల చూసాం. అదే కాకుండా నేషనల్ లెవెల్లో కూడా ఒకసారి చూసి అట్లాగే అవసరమైతే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా బెస్ట్ డీఅడిక్షన్ సెంటర్స్ని మన ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటు చేసి గ్రాడ్యువల్గా తాగేవారి సంఖ్య అదే దాన్ని ఎవరైతే ఎడిక్ట్ అయిపోయారో వాళ్ళని తగ్గించడానికి మనం మ్యాక్సిమం చేస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళ విధానం ఎలా ఉందంటే అసలు గతంలో మొన్ననే 26/2/2025 మరి మన పెద్దలు ఉన్నారు కాబట్టి చెప్తున్నా ఒకసారి. నరసాపురం మున్సిపల్ కార్పొరేటర్ బర్రె జయరాజు స్వయాన మున్సిపల్ చైర్మన్ గారి భర్త అక్రమంగా రవాణా చేస్తున్న 4,125 మద్యం బాటిల్ని కల్తీ మద్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది అధ్యక్ష. అంటే వైసీపీ నాయకులే ఇవాళ అక్రమ మద్యాన్ని రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఇదే ఒక నిదర్శనం అధ్యక్ష. ఇవాళ అధికారం లేకపోయినా ఎంత కార్యక్రమాలు చేశారని వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష. ఆయనతో పాటు 3 అరెస్ట్ చేసి ఆల్రెడీ కేసులు పెట్టడం కూడా జరిగింది అధ్యక్ష. ఇది మన రాష్ట్రంలో ఉన్నటువంటి మరి గత ప్రభుత్వానికి ఇప్పుడు ఉన్నటువంటి తేడా. ఖచ్చితంగా మేము చాలా పారదర్శకంగా మన పాలసీ కూడా తీసుకున్నాం అధ్యక్ష. మేము ఇవాళ గవర్నమెంట్ షాప్స్ ఇవ్వడం వల్ల ఆ గతంలో వాళ్ళ గవర్నమెంట్ షాప్స్ ఇవ్వడం వల్ల రాష్ట్ర ఆదాయం కోల్పోయింది. ఇవాళ మేము అప్లికేషన్ ఫీజు పెడితే దాదాపు 90,000 అప్లికేషన్స్ వచ్చినాయి అధ్యక్ష. దాదాపు
మన రాష్ట్రానికి 1800 కోట్ల రూపాయలు ఆదాయం మన రాష్ట్రానికి కేవలం అప్లికేషన్ ఫీజు ద్వారా వచ్చింది అధ్యక్ష. ఇదే కాకుండా ఇవాళ మేము కొత్తగా ఎవరైతే గీత కులాలు ఉన్నాయో, మరి అనాదిగా వాళ్ళ గీత కులాలన్నీ కూడా గీత వృత్తి చేసుకుంటూ వస్తూ ఉన్నారు, వాళ్ళకు కూడా దీంట్లో అవకాశం కల్పించాలని 10% 340 షాపులు మొట్టమొదటి ఆంధ్ర రాష్ట్రం వచ్చింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా నిన్ననే డ్రా తీయడం కూడా జరిగింది అధ్యక్ష. ఈ రకంగా అన్ని వర్గాలకి ఆర్థికంగా బలోపేతం చేస్తూ, అలాగే దీన్ని ఒక ప్రొహిబిషన్ ఎలా చేయాలనేది కూడా మేము కార్యక్రమాలు చేసుకుని ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష. ఒక డౌట్ వస్తుంది అధ్యక్ష. ఇప్పుడు లిక్కర్ సేల్స్ అలాగే బీర్ల అమ్మకాలు ఎంత పెరిగాయి గౌరవ మంత్రి గారు చెప్పారు. అంటే తాగించేసి మళ్ళీ డీఎడిక్షన్ సెంటర్స్ ఎందుకు అధ్యక్ష? ఒకటి. నెక్స్ట్ కామన్ మ్యాన్గా అడుగుతున్నాను అధ్యక్ష, రాజకీయాలు దయించి మాట్లాడకండి. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ అమ్మితే మంచిదా, ప్రైవేట్ వ్యక్తులు అమ్మితే మంచిదా? అది కామన్ మ్యాన్గా నాకు డౌట్ వస్తుంది. గవర్నమెంట్ అమ్మితేనా మంచిది కదా, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, లిక్కర్ సేల్స్ తగ్గుతాయి. అందుకే గతంలో 23 డిసెంబర్లో తక్కువ ఉన్నాయి, 24 డిసెంబర్లో ఎంత ఎక్కువైపోయాయి అంటే 40% బీర్ల అమ్మకాలు, 18% లిక్కర్ అమ్మకాలు పెరిగాయి నేను అనుకుంటున్నాను అధ్యక్ష. ఇంకొకటి గౌరవ మంత్రి గారు ఇంకొక డౌట్ అండి. ఇక్కడ ఆదాయం వేయాలి కాదు, మంచిదా చెడ్డదా, ప్రజలను ఎలా రక్షించాలి దాని మీద మనం మాట్లాడాలి. అదే అండి, అందుకే అంటున్నా తాగించి మళ్ళీ డీఎడిక్షన్ సెంటర్స్ ఎందుకు అధ్యక్ష? ఎవరమ్మినా, ప్రభుత్వం అమ్మినా, ప్రైవేట్ వాళ్ళు అమ్మినా ప్రజల ఆరోగ్యం బాగుంటుంది. ప్రభుత్వం అధ్యక్ష, ప్రభుత్వము లిక్కర్ సేల్స్ మద్యం అమ్మకాలు తగ్గించాలి, మద్యం వినియోగాన్ని తగ్గించాలి. అమ్మా దయించి ఆగండి అమ్మా, నన్ను అధ్యక్ష నన్ను మాట్లాడలేకపోతే ఎలా అధ్యక్ష? ప్రభుత్వ బాధ్యత లిక్కర్ అమ్మకాలని తగ్గించాలి కదండి అధ్యక్ష, మద్యం వినియోగాన్ని తగ్గించాలి. కానీ పెరిగింది ఎందుకు అని నాకు డౌట్ వస్తుంది అధ్యక్ష. ఇంకోటి నాణ్యమైన మద్యం అంటున్నారు మంత్రి గారు, మాట్లాడేవాడి మంత్రి గారు 2 నేను ఇందాక చెప్పాను అమ్మాయి చెప్పేదండి ఎందుకు పెరిగింది అనేది నేను క్లియర్ గా చెప్పాను. చెప్పను అలా కాదు, ఎందుకు పెరిగింది అలా కాదు అమ్మా, నేను అడిగింది అక్కడ కాదు, ఇందాక ఎందుకు కాదు సేల్ ఎంత పెరిగిందని ఇందాక ఎలా పెరిగిందని అడిగారు, చెప్పాను. దానికి వాళ్ళు చేసినటువంటి అక్రమ మద్య విధానం వల్ల ఇన్సిట్ లిక్కర్ పెరిగిపోయింది, 5 తాగి 42 మంది చనిపోయారు జంగారెడ్డిగూడెంలో. అదేవిధంగా బయట రాష్ట్రాల నుంచి ఇంపోర్ట్ అయ్యేది అదంతా కూడా ఇవాళ మేము కంట్రోల్ చేయడం వల్ల రాష్ట్రానికి కూడా ఆదాయం పెరిగింది. తాగే వాళ్ళని గ్రాడ్యువల్గా మనం మార్చాలి, కానీ ఇవాళ ఒక్కసారిగా మద్య నిషేధం చేస్తానని చెప్పారాక వాళ్ళే చెప్పారు అధ్యక్ష, మద్య నిషేధం చేస్తామని. ఎక్కడ ఉంది మద్య నిషేధం? చేశారా 5 ఏళ్ళలో? మీరు మాట్లాడి మీ నాయకుడి దగ్గర మద్య నిషేధం గురించి మీరు ఎప్పుడన్నా మీరు మాట్లాడారు మీ నాయకుడితో? అసలు మాట్లాడే అర్హత వీళ్ళకుందా? మద్యం మీద మాట్లాడే అర్హత మీకు లేదు, మీ ప్రభుత్వానికి లేదు. ఇప్పుడు ఏం చెప్పారు? మద్యపాన నిషేధం చేస్తానని చెప్పారు అధ్యక్ష, దశల వారీగా మారుస్తానన్నారు, దశల వారీగా రేట్లు పెంచి ప్రజల ఆరోగ్యాన్ని కొల్లగొట్టుకున్నారు అధ్యక్ష. ఇది వాస్తవం. దీన్ని తాకట్టు పెట్టి 25 సంవత్సరాలకు సరిపడా తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చిన మాట వాస్తవం కాదు చెప్పమన్నాను అధ్యక్ష. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.